హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి బెప్స్కి సంబంధించి దట్ ఈస్ బేస్ ఎరోషన్ ప్లాన్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై బేస్ ఎరోషన్ అండ్ ట్యాక్స్ షిఫ్టింగ్? డిస్క్రైబ్ బ్రీఫ్లీ ఇట్స్ అడ్వర్స్. సో బెప్స్ని చూసి మీరు ఏం అండర్స్టాండ్ చేసుకున్నారు, వాటి యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి అంటే, బెప్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక ప్లాన్ స్ట్రాటజీ. ఏ దానికి స్ట్రాటజీ అంటే, ఎవరైతే ట్యాక్స్ని అవాయిడ్ చేస్తుంటారో ఆర్ మన యొక్క ట్యాక్స్ని తగ్గించుకోవాలని చూస్తుంటారో, ఆ ట్యాక్స్ని తగ్గించుకోవాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని ప్రాఫిట్ని ట్యాక్స్ పడేలాగా చూసుకోవడానికి ప్లాన్స్ని స్ట్రాటజీని తీసుకురావడమే బెప్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమున్నవి అంటే, వీటి వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమంటే ట్యాక్సెస్ తగ్గడము, రెవెన్యూ తగ్గడము, అండ్ మన యొక్క మెయిన్ ఎకానమీ అనేది దెబ్బతినడము, అండ్ కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గడము, ఇవన్నీ జరుగుతాయి. అండ్ మనకి రెవెన్యూ తక్కువైతే మన యొక్క గ్రోత్ తక్కువ అవుతుంది. సో ఆన్సర్ ఏముంది? ఫస్ట్, బేస్ ఎరోషన్ ప్లాన్కి సంబంధించి, బేస్ ఎరోషన్ ప్లాన్ అంటే ఇది ఒక ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ. ఈ ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ ఏం చేస్తుంది? ఎక్స్ప్లోర్స్ ద గ్యాప్ అండ్ మిస్ మ్యాచెస్ బిట్వీన్ ట్యాక్స్ రూల్స్ అండ్ మేక్ ప్రాఫిట్ డిసపియర్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఆర్ టు షిఫ్ట్ ప్రాఫిట్ టు లొకేషన్ వేర్ దెర్ ఈజ్ లిటిల్ ఆర్ నో రియల్ యాక్టివిటీ. సో కొన్ని పర్సన్స్ ఏం చేస్తారు, వాళ్ళ పిఎన్ఎల్ ఇట్లుంటుంది, ఇండియా కంట్రీకి సంబంధించిన ఇది, అవుట్ సైడ్ కంట్రీకి సంబంధించిన ఇది. ఈ కంట్రీలో ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, సో ఈ కంట్రీలో ట్యాక్స్ రేట్ తక్కువ ఉన్నాయనుకోండి, ఈ కంట్రీలో మన కంట్రీలో ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పెండిచర్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, కొంత ఇన్కమ్ ఇక్కడ చూపిస్తారు, ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ చూపిస్తారు, కొంత ఎక్స్పెండిచర్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈజ్ ఇక్కడ మనకు చెప్పింది లిటిల్ ఆర్ నో రియల్ యాక్టివిటీ. సో ఇక్కడ యాక్టివిటీస్ ఏం లేకుండా ఎక్స్పెండిచర్ వస్తుంది, అండ్ ఇన్కమ్ అనేది తక్కువ వస్తుంది, అండ్ మనకి ట్యాక్స్ ఇక్కడ తక్కువ పడుతుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ట్యాక్స్ తక్కువ పడుతుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్రాబ్లమ్. ఈ రెండింటి యొక్క డిసపియర్స్ ఏవైతే ఉన్నావో, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నావో, ఈ గ్యాప్స్ని ఈ బెప్స్ అనేది తీసేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్కి సంబంధించి. నెక్స్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమున్నాయంటే, గవర్నమెంట్కి రెవెన్యూ అనేది తక్కువ అవుతుంది. ఎందుకు? మనం చూసినాం కదా, ఇక్కడ ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఎక్స్పెండిచర్ చూపిస్తున్నారు, ఇక్కడ ట్యాక్స్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్కమ్ చూపిస్తున్నారు. సో దానివల్ల రెవెన్యూకి ఇన్కమ్ తక్కువ అవుతుంది, అండ్ కంట్రీకి ఒకదానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో కాస్ట్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటావో, మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఉంటే మనకి రెవెన్యూ ల్యాక్ అయితే, అంటే రెవెన్యూ తగ్గిందంటే మన యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. అండర్ సిగ్నిఫికెంట్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దట్ కుడ్ హెల్ప్ ఫోస్టర్ ఎకనామిక్ డెవలప్. ఎవరైతే మనకి ట్యాక్సెస్ ఎక్కువ వస్తే మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఫోస్టర్గా ఉంటుంది. నెక్స్ట్, బెప్స్ అండర్మైన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్. ఇది ఒక ట్యాక్స్ సిస్టమ్, అండ్ ఇక్కడ ఏమవుతుందంటే, మనం రెగ్యులర్గా రిపోర్టింగ్ లో కార్పొరేట్ ట్యాక్సెస్, ఇట్లా మనం ట్యాక్సెస్ తక్కువ పే చేసుకుంటూ పోవడం వల్ల అది అన్ఫేర్ అవుతుంది. దాని యొక్క వెన్ ట్యాక్స్ లా పర్మిట్స్ బిజినెస్ to reduce their tax burden by shifting their income away from jurisdiction where income producing activities are conducted. Other taxpayers, especially individual taxpayers in that jurisdiction, bear greater share of burden. So మీకు ప్రాఫిట్స్ ఆ కంట్రీలో తక్కువ పే చేసుకుంటా, ఈ కంట్రీలో ఎక్కువ ఎక్స్పెండిచర్ని ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు. లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపిస్తుంది, అక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఇక్కడ తీసుకుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ పోతాయి. వాటి వల్ల వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు. వాటిని చూసుకొని లోకల్ సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. So this gives fairness issues on account of individuals having bear higher tax burden. సో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి హయ్యర్ ట్యాక్స్ బర్డెన్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్, ఎంటర్ప్రైజెస్ దట్ ఆపరేట్ ఓన్లీ ఇన్ డొమెస్టిక్ మార్కెట్స్. ఎవరైతే డొమెస్టిక్ మార్కెట్స్లో వర్క్ చేస్తుంటారో, అంటే రెండు కంట్రీలో వర్క్ చేస్తున్నందుకు వాడు బెనిఫిట్ తీసుకున్నారు. డొమెస్టిక్లో వర్క్ చేసేవాళ్ళు అండ్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ వాళ్ళు ఆర్ న్యూ ఇన్నోవేటివ్ బిజినెస్ వాళ్ళు, వీళ్ళకందరికీ డిఫికల్టీ అవుతుంది ఈ ఎంఎన్సీ కంపీట్ కావడానికి. బికాస్ ఎంఎన్సీ వాళ్ళు అక్కడ బెనిఫిట్ తీసుకుని ఇక్కడ లో కాస్ట్కి ప్రొవైడ్ చేస్తుంటే ఆ కస్టమర్ అట్రాక్ట్ అవుతారు, మనం ప్రొవైడ్ చేయలేము. సో మనం కాంపిటీషన్ని ప్రొవైడ్ చేయలేము. దట్ ఈస్ ఫస్ట్కి సంబంధించి అడ్వర్సెస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ ఓఈసీడీ రికమెండేషన్స్ అండర్ యాక్షన్ ప్లాన్ 1? ప్లాన్ 1లో ఏం చెప్తారు అంటే, మన యొక్క పీఈని అరేంజ్మెంట్ చేసుకోవడం, అంటే
ఇక్కడ పీఈ యొక్క ఓఈసీడీలో ఏం చెప్తారు, ఇండియాలో ఏం చెప్తారు అనేది చూద్దాము. ఓఈసీడీలో ఏం చెప్పినారు, ఫస్ట్ మన యొక్క పీఈ ఏదైతే ఉందో ఆ పీఈని మోడిఫికేషన్ చేస్తారు. అండ్ సెకండ్ ఏం చేస్తారంటే వర్చువల్ ఫిక్స్డ్ పీఈని తీసుకొని వచ్చినారు. అండ్ ఇంపోజిషన్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తారు ఆన్ ఫారిన్ ఈ కామర్స్కి సంబంధించి. ఓకేనా. సో మోడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ permanent establishment rule to provide that whether an enterprise engaged in fully dematerialized digital activities under constitute a PE if it is maintained a significant digital presence in another country economy. Next, virtual fixed place of business PE in concept of PE, that is creation of PE when enterprise maintain a website on server of another enterprise located in jurisdiction. ఇప్పుడైతే వాళ్ళు వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తుంటారో, సర్వర్స్ని మెయింటైన్ చేస్తుంటారో వాటికి వర్చువల్ ఫిక్స్డ్ పీఈని అటాచ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ట్యాక్స్ అమౌంట్ పే చేసేటప్పుడు కొంత అమౌంట్ని విత్ హోల్డ్ చేసుకొని పేమెంట్ చేయమనేది. ఇవన్నీ ఎవరు చెప్పినారు, ఓఈసీడీ వాళ్ళు, అంటే అదర్ కంట్రీ వాళ్ళు ఫాలో అవుతున్న ప్లాన్. నెక్స్ట్, టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద పొటెన్షియల్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ నేచర్ బిజినెస్ ఆపరేషన్, ఇట్ బికమ్ నెసెసరీ టు అడ్రస్ challenges in terms of taxation of digital transactions. సో సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రజెన్స్ ఉందా లేదా చూసుకుంటాము. సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఎకనామిక్స్ ఉంటే ఇది సిమిలర్ టు వర్చువల్ ఫిక్స్డ్ పీఈ. అండ్ వర్చువల్ ఫిక్స్డ్ పీఈ ఈ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రజెన్స్ ఎప్పుడు ఉంది అంటామంటే ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉంటారో ఇన్ ఇండియా షల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రజెన్స్ మీన్స్ రెండు కండిషన్స్, ఒకటి వచ్చేసి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూస్తాము అండ్ కండిషన్స్ చూస్తాము. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వచ్చి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రాపర్టీ క్యారీడ్ అవుట్ బై ఏ నాన్ రెసిడెంట్ విత్ ఎనీ పర్సన్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ డౌన్లోడ్ ఆఫ్ డేటా ఆర్ సాఫ్ట్వేర్ ఇన్ ఇండియా. సో ఎవరైతే సేలింగ్ చేస్తుంటారో అంటే అతనికి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రాపర్టీ కానీ ఏవైతే క్యారీ ఆన్ చేస్తుంటారో, ఎవరు నాన్ రెసిడెంట్ క్యారీ ఆన్ చేస్తుంటే ఆ పర్సన్ యొక్క అగ్రిగేట్ పేమెంట్ ఉంటాయి కదా అరైజింగ్ ఫ్రమ్ సచ్ ట్రాన్సాక్షన్స్, ఆ అమౌంట్స్ అనేది 2 crores ఎక్సీడ్ అయినప్పుడు సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్ ఉన్నట్టు చూసుకుంటాము. అండ్ సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ సొలిసిటింగ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్, అంటే కంటిన్యూస్గా కొంతమందికి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ సర్వీసెస్ అన్నీ మన యొక్క సబ్స్క్రైబర్కి ప్రొవైడ్ చేస్తుంటే ఆ సబ్స్క్రైబర్స్ ఆ కంట్రీలో అట్లీస్ట్ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటే వాటిని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్టు చెప్తాము. నెక్స్ట్, ఫర్దర్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్ or activities shall constitute significant economic presence in India, that is whether or not the agreement of such transactions or activities entered into India or non-resident has resident or place of business in India and non-resident renders services in India. So about transactions activities significant presence in India whether or not అంటే ఈ అగ్రిమెంట్ ఉన్నని లేకపోని, నాన్ రెసిడెంట్ పర్సన్ రెసిడెంట్ ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నని లేకపోని, నాన్ రెసిడెంట్ ఇండియాలో రాకపోని సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉందంటే బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లే. నెక్స్ట్, హౌఎవర్ వేర్ బిజినెస్ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై రీజన్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా only so much of income is attributable to transaction or activities shall be deemed to accrue or arise in India. సో 3 lakhs ఉండాలి అన్నాం కదా, ఒక 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 lakh సబ్స్క్రైబర్స్కి సంబంధించిన ఇన్కమ్ వరకు మాత్రమే ఇండియాలో అక్రూ అరైజ్ అన్నట్లు తీసుకుంటాము. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ మన ఇండియాలో ఏం చేసినారు అంటే ఈక్వలైజేషన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. ఈక్వలైజేషన్ స్కీమ్లో 2 types ఉంటాయి. ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ ఏముంటుంది, 2 types ఉంటుంది. ఒకటి 6% కేసు ఒకటి అండ్ ఇంకోటి 2% కేసు ఒకటి. ఈ 6% కేసు ఏవి అంటే ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉంటారో, ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉండాలి అండ్ నాన్ రెసిడెంట్ వచ్చేసి రెసిడెంట్కి సర్వీసెస్ స్పెసిఫైడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అండ్ నాన్ రెసిడెంట్కి పీఈ ఉన్న పర్సన్కి స్పెసిఫైడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. స్పెసిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినామంటే వీళ్ళు అమౌంట్ని పే చేస్తారు కదా, వీళ్ళు అమౌంట్స్ పేమెంట్ చేసినప్పుడు 6% విత్ హోల్డ్ చేసి, అంటే 6% గవర్నమెంట్కి పే చేసి రిమైనింగ్ అమౌంట్ ఈ నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేయాలి. అదే నువ్వు సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ వస్తుంది, అంటే ఇన్కమ్ వచ్చింది కదా, ఇన్కమ్ వస్తే ట్యాక్స్ పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి. బట్ వీళ్ళు ఆల్రెడీ టీడీఎస్ అంటే ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ కింద 6% డిడక్ట్ చేస్తే ఇతను ఇక్కడ సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఏమీ రాదు. ఈ 6% డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఉండాలి అన్నాము. స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏమి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్
ఏవైతే డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేసెస్ కానీ ఆర్ ఏమైనా సర్వీసెస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఉంటే అవి చూసుకుంటాము. అండ్ ఇక్కడ అది ఆ స్పెసిఫైడ్ సర్వీసెస్కి సంబంధించి అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు మాత్రమే ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ అని వస్తుంది. అంటే డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh ఉంటే అప్లికబిలిటీలే కాదు. అండ్ ఈ స్పెసిఫైడ్ సర్వీసెస్ అతను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్ తీసుకోవాలి, పర్సనల్ పర్పసే తీసుకోవద్దు. అంటే ఏమన్నా బర్త్డేకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా, మ్యారేజ్ డేస్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా అది ఇందులోకి రాదు. నెక్స్ట్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్ 2020 ఇంకో స్కీమ్ తీసుకొచ్చినారు, అది 165A. 165 వచ్చేసి 6% కేస్, 165A వచ్చేసి 2% కేసు. 2% కేసు ఎవరి కోసం తీసుకొచ్చినారు? ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ఫెసిలిటేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2020. ఫ్రమ్ 1st April 2020 నుంచి 2% ఈక్వలైజేషన్ లెవీ చేస్తారు. ఎవరు? అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై ఈ కామర్స్ ఆపరేటర్. ఇంతకుముందు ఎవరు? నాన్ రెసిడెంట్ పర్సన్ అని చెప్పినాము. ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో? ఈ కామర్స్ ఆపరేటర్ తీసుకుంటున్నాం. ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరైతే పర్సన్స్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ఆర్ ఎవరైతే ఓన్స్ చేస్తారో ఆర్ కంట్రోల్ చేస్తారో డిజిటల్ ఎకానమీకి సంబంధించి వాళ్ళని ఈ కామర్స్ ఆపరేటర్ అంటాము. అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరి నుంచి అమౌంట్ తీసుకుంటారు? ఈ కామర్స్ సప్లై చేసే సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఈ కామర్స్ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకుంటారు ఫర్ ఈ కామర్స్ సప్లై చేస్తే. ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరికి సప్లై చేస్తాడు? సో రెసిడెంట్ కానీ ఆర్ నాన్ రెసిడెంట్కి. అండ్ హూ ఈజ్ హ్యావింగ్ పీఈ. ఇతనికి పీఈ ఉండకూడదు. ఇక్కడ పీఈ ఉంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లికబిలిటీలోకి వస్తుంది, ఈక్వలైజేషన్ స్కీమ్ అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ఉంటావో ఈ నాన్ రెసిడెంట్కి అండ్ ఈ సర్వీసెస్కి స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏమైనా అడ్వర్టైజ్మెంట్ సేల్ చేసినా, ఏ అడ్వర్టైజ్మెంట్స్ టు టార్గెట్ కస్టమర్స్ ఇన్ ఇండియా అండ్ అతని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇండియాలో లొకేట్ కావాలి. అండ్ ఏమన్నా డేటాని సేల్ చేస్తే ఆర్ కలెక్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఐపీ అనేది ఇండియాలో లొకేట్ కావాలి. అప్పుడు ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. ఈ కామర్స్ ఆపరేటర్కి 2% అప్లికబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ అప్లికబిలిటీ కాని కేసు ఏవి అంటే ఎప్పుడైతే అతని యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ లెస్ దెన్ 2 crores ఉంటుందో అప్పుడు టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ అనేది 2 crores కన్నా తక్కువ ఉంటే ఈ 2% కేసు అనేది అప్లికబిలిటీలోకి రాదు. అండ్ సెక్షన్ 165 కింద ఆ లెవీని ఆల్రెడీ కన్వే చేసింటే 165 ఏమి 6% కేసు. అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ మేకింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటేటింగ్ ఆర్ ఈ కామర్స్ సప్లైస్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ పీఈ. సో అతనికి ఇక్కడే పీఈ ఉందనుకోండి, పీఈ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. హవెవర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ అండ్ ఫర్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ would not include the consideration which are taxable as royalty or fee for technical services. ఈ royalty for fee or technical servicesకి ఇంకో సెక్షన్ డీల్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఇన్కమ్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయము. నెక్స్ట్ డిస్కస్ ద ప్రొవిజన్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్ లైన్ విత్ OECD రికమెండేషన్స్ ఆఫ్ బేస్ యాక్షన్ 4. సో యాక్షన్ 4లో ఏం చెప్పినారు, ఇండియాలో ఏం చెప్పినారు, అవుట్ సైడ్ ఇండియాలో ఏం చెప్పినారు. ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియన్ కార్పొరేట్లో ఏం చెప్పినారు ఇన్ లైన్ విత్ OECD మన వాళ్ళు ఏం చేసినారు, సెక్షన్ 94B అనేది ఇంట్రడ్యూస్ చేసినారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. ఏ దానికోసం? టు ప్రొవైడ్ క్యాప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ దట్ కెన్ బి క్లైమ్డ్ బై ద అసెస్సీ. ఇక్కడ ఎంతవరకు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ క్లైమ్ చేయొచ్చు? యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 30% ఆఫ్ EBITD నెక్సిస్ ఆఫ్ 30% ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వరకు మాత్రమే మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఓన్లీ ద అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్కి పేమెంట్ చేస్తుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. ఇతని దగ్గర బారో అమౌంట్ వచ్చేసి 1 lakh తీసుకున్నారు, అతనికి ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 50,000 per month పే చేస్తున్నారు. సో టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారు. 50% ఆర్ ఈ పర్సన్కి ఎంతైతే EBIDTE ఇక్కడ వస్తుందో దాని మీద 30% చేస్తాము. ఆ 30% పైన ఎక్సెస్ ఏవైతే ఉందో ఆ ఎక్సెస్ వరకు మాత్రమే డిడక్షన్, ఎక్సెస్ వరకు మాత్రమే డిజాల్వ్ చేస్తాము. 30% వరకు మాత్రమే అలో చేస్తాము. 30% వరకు మాత్రమే అలో చేస్తాము. నెక్స్ట్ ద ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ఇండియన్ కంపెనీ
సో ఎవరికి అప్లికబుల్? ఈ పర్సన్ ఇండియన్ కంపెనీ అయ్యి ఉండాలి ఆర్ ఫారిన్ కంపెనీ అయితే పీఈ ఇక్కడ ఉండాలి. ఆ పర్సన్కి ఈ ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఏం ప్రొవిజన్స్? సెక్షన్ 94B సెక్షన్ 94B అనేది అప్లికబిలిటీలోకి రావాలి. నెక్స్ట్ ఇక్కడ borrower further the debt is deemed to be treated as issued by associated enterprise where it provides an implicit or explicit guarantee to the lender being non-associated enterprise or deposits a corresponding and matching amount of fund with such lender. Next, the provisions allow for carry forward అంటే ఆ ఎక్సెస్ వరకు మనమే డిజాల్వ్ చేస్తుంది కదా, అంటే 30% వరకు మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తుంది డిడక్షన్. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎంతవరకు? ఒక 8 అసెస్మెంట్ ఇయర్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేడ్ అంటే ఆ డిజాల్వెన్స్ అనేది ఫస్ట్ టైం మేడ్ చేసినప్పుడు మాత్రమే, అంటే ఈ ఇయర్లో నేను 1 lakh డిడక్షన్ 1 lakhని డిజాల్వ్ చేసిన, ఆ 1 lakhని 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్కి అది యూటిలైజ్ చేసుకుంటాము ఒక 30,000 వరకు. అండ్ ఆ 30,000 తర్వాత 70,000 ఉంటుంది. 70,000ని 7 years మాత్రమే తీసుకోవాలి. నాకు ఇప్పుడు 70,000 కదా, నేను మళ్ళీ ఇక్కడ నుంచి 8 years అంటే కాదు, ఫస్ట్ టైం మేడ్ చేసినది ఎప్పుడు లాస్ట్ ఇయర్ అట్లా చూసుకుంటాము. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు టార్గెట్ ఓన్లీ ద లార్జ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇట్ ప్రొవైడ్ దట్ థ్రెషోల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 1 crore ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డెట్ బై non-resident associated enterprise exceeding which provisions will be applicable. సో ఈ సెక్షన్ 94B అనేది ఎప్పుడు అప్లికబిలిటీలోకి వస్తుంది? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్సీడింగ్ 1 crore ఉంటే అప్లికబిలిటీలోకి వస్తుంది. ఎక్సీడింగ్ 1 crore ఉండాలి. అండ్ 8 అసెస్మెంట్ ఇయర్స్ కావాలంటే ట్రాన్స్ఫర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అమౌంట్ డిడక్షన్ ఎంతవరకు వస్తుంది? యాక్చువల్ ఆర్ అప్ టు 30% వరకు వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ 30% ఉంటే రాదు. నెక్స్ట్, ఈ ప్రొవిజన్స్ అనేది ఓన్లీ వుడ్ నాట్ బి అప్లికబుల్ టు లెండర్ వచ్చేసి పీఈ ఇన్ ఇండియా ఉన్న, అంటే నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ ఇండియాలో ఉన్న, ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ వాళ్ళకి ఇది రెగ్యులర్ కాబట్టి వాళ్ళకి కూడా అప్లికబిలిటీలోకి రాదు. సెక్షన్ 94B. నెక్స్ట్, డిస్క్రైబ్ 3-tier స్ట్రక్చర్ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డాక్యుమెంటేషన్. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డాక్యుమెంటేషన్కి మ్యాండేటెడ్ బై బెప్స్ యాక్షన్ ప్లాన్ 3. సో ఫర్ ఓఈసీడీ వాళ్ళు 3 డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తారు, ఇండియా వాళ్ళు ఓన్లీ 2 డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తారు. ఓన్లీ ఓఈసీడీ వాళ్ళు అంటే అదర్ కంట్రీ వాళ్ళు మాస్టర్ ఫైల్, లోకల్ ఫైల్, కంట్రీ బై కంట్రీ రిపోర్ట్ మెయింటైన్ చేస్తారు. ఇండియా వాళ్ళు ఓన్లీ ది మాస్టర్ ఫైల్ అండ్ సిబిసి రిపోర్ట్ని మెయింటైన్ చేస్తారు. ఇవి ఏముంటాయి అంటే, మాస్టర్ ఫైల్లో ఏముంటాయంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ని మెయింటైన్ చేయడము, అండ్ లోకల్ ఫైల్లో ఏముంటాయంటే లోకల్లీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయడము, సిబిసి అంటే కంట్రీ బై కంట్రీ యొక్క రిపోర్ట్స్ని మెయింటైన్ చేయడము. సో మాస్టర్ ఫైల్ రిక్వైర్స్ ఎంఎన్ఈస్, that is multinational entities, to provide tax administration with higher level information regarding their global business operation and transfer pricing policies. The master file is to be delivered by MNEs directly to local tax administration. సో లోకల్లీ అంటే గ్లోబల్లీ ఏం జరుగుతుంది అనేది ఈ లోకల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి మాస్టర్ ఫైల్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ లోకల్ ఫైల్లో ఏముంటుంది? లోకల్ ఫైల్లో ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్పెసిఫిక్ టు ఈచ్ కంట్రీ ఇన్ డీటెయిల్డ్ కవరింగ్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ట్రాన్సాక్షన్స్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో ఈ అమౌంట్స్ ఎంత ఇంక్లూడ్ అయినవి, అండ్ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఏమున్నవి, అండ్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నవి, అండ్ కంపారబిలిటీ అనాలిసిస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ మోస్ట్ అప్రాప్రియేటెడ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, కప్ సిస్టమ్ అని, కాస్ట్ ప్లస్ మెథడ్ అని, ఆర్ రీసేల్ మెథడ్ అని, ఏదో ఒక మెథడ్ అప్రాప్రియేట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ అప్రాప్రియేట్ మెథడ్ ఏది అనేది లోకల్ ఫైల్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ లోకల్ ఫైల్ డెలివర్ ద బై ఎంఎన్ఈసి డైరెక్ట్లీ టు లోకల్ అడ్మినిస్ట్రేషన్స్. నెక్స్ట్, కంట్రీ బై కంట్రీ రిపోర్ట్. సిబిసి రిపోర్ట్ రిక్వైర్స్ ఎంఎన్ఈస్ టు ప్రొవైడ్ యాన్యువల్ రిపోర్ట్. సో యాన్యువల్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి ఎవరు? మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్. ఫర్ ఎకనామిక్ ఇండికేటర్స్, ద అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఎంత, పీబీఐటీ దట్ ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేసినారు, అండ్ ట్యాక్స్ డ్యూరేషన్ ప్రకారం ఎంత అక్రూడ్ అయిందని ఈ డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేయాలి, యాన్యువల్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. ఈ యాన్యువల్ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేయాలి? జ్యుడిషియల్ ట్యాక్స్ రెసిడెంట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఈ పేరెంట్ ఎంటిటీ ఉంటుంది కదా, ఆ పేరెంట్ ఎంటిటీ దగ్గర ప్రొవైడ్ చేయాలి. అండ్ సబ్సిక్వెంట్లీ
ఈ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ బిట్వీన్ అదర్ జ్యుడిషియన్ త్రూ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. దే విల్ యూజ్ ద ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఈ డీటెయిల్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? ఎక్స్ప్లెయిన్ నెక్సస్ అప్రోచ్ రికమెండెడ్ బై OECD ఇన్ BEPS యాక్షన్ ప్లాన్ 5. యాక్షన్ ప్లాన్ 5లో ఏం చెప్తున్నారు అంటే విచ్ హాస్ అడాప్టెడ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. యాక్షన్ ప్లాన్లో ఏం చెప్తున్నారు అంటే R&D ఉంటుంది కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కంపెనీ ఉంటుంది అండ్ ఇంకో కంపెనీ ఉంటుంది. ఇది ఫారిన్ కంపెనీ, ఇది ఇండియన్ కంపెనీ. ఫారిన్ కంపెనీలో ట్యాక్స్ రేట్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇండియాలో ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 బ్రాంచెస్ పెట్టాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి సంబంధించి అనుకుంటే, కరోనాకి ఇక్కడ పేటెంట్ రైట్స్ తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది, ఇక్కడ నార్మల్ ట్యాక్స్ రేటే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 కంట్రీలో నేను సేల్ చేయాలనుకుంటున్నా. దానికి సంబంధించి ఫస్ట్ నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే నేను రీసెర్చ్ చేయాలి, ఏమేమి చేసి నాకు కొత్త మెడిసిన్ వస్తుంది అనేది నేను రీసెర్చ్ చేస్తున్నా. రీసెర్చ్కి సంబంధించి ఎక్స్పెండిచర్ అవుతుంది, నేను ఎక్స్పెండిచర్ని ఇక్కడ తీసుకుంటా. అండ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పోయి అండ్ అక్కడ రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఇన్కమ్ చూపించుకుంటా. సో ఇక్కడ ఇన్కమ్ చూపించుకోవడం వల్ల ట్యాక్స్ రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తా, కొంత అమౌంట్ని ఇక్కడ చూపిస్తా, ఎక్కువ ఎక్స్పెండిచర్ని ఇక్కడ చూపిస్తా. సో ఇట్లా చేస్తుంటే యాక్షన్ ప్లాన్ వచ్చి ఎవరైతే ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంటారో, ఎక్కడైతే మోర్ దెన్ 75% ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావో, ఈ ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో ఆ ఇన్కమ్ని మొత్తం ఇక్కడే ట్యాక్సబిలిటీ లేకి వెయ్యాలి. దట్ ఈస్ రాయల్టీ ఇన్కమ్గా తీసుకోవాలి. యాజ్ ది రేట్ ఆఫ్ 10% ట్యాక్సబిలిటీ లేకి పడుతుంది. దట్ ఈస్ ఈ యాక్షన్ ప్లాన్ 5. సో ఇన్ ద ఇండియా ఇంట్రడ్యూస్ కన్సెషనల్ ట్యాక్స్ రెజ్యూమ్. సో ట్యాక్స్ రెజ్యూమ్ని ప్రొవైడ్ చేసినారు. రాయల్టీ ఇన్కమ్, ఏం రాయల్టీ ఇన్కము ఇందాక చెప్పినాం కదా, ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఆ రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ పేటెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండిజియస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఏం జరుగుతుంది, R&Dకి సంబంధించి రాయల్టీ ఇన్కమ్కి సంబంధించి అండ్ మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ద పర్పస్ ఆఫ్ కన్సెషనల్ ట్యాక్స్ రెజ్యూమ్ ఈజ్ టు ఎంకరేజ్ ఎంటిటీస్ టు రీటైన్ అండ్ కమర్షియల్ ఎగ్జిస్టింగ్ పేటెంట్స్. సో ఈ కన్సెషనల్ ట్యాక్స్ రేట్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఆ కంట్రీలోకి నువ్వు ఎందుకు పోతున్నావు, ఆ కంట్రీలో ట్యాక్స్ రేట్ తక్కువ ఉందనే కదా నువ్వు పోయేది. సో ఇక్కడ వచ్చేసి మా కంట్రీకి వచ్చేసి మా కంట్రీలోనికి కన్సెషనల్ ట్యాక్స్ ప్రొవైడ్ చేస్తాము. సో పేటెంట్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి అని చెప్తాది. అండ్ ఫర్దర్ బెనిఫిషియల్ ట్యాక్సేషన్ రెజ్యూమ్ విల్ ఇన్సెంటివ్స్ entities to locate the high value jobs associated with development, manufacture, export. సో వాళ్ళు ఇక్కడ కానీ పేటెంట్స్ని రిజిస్టర్ చేసి ఇక్కడే వర్కౌట్ చేస్తారు. ఇక్కడే వర్కౌట్ చేస్తే మన యొక్క ఇండియా యొక్క ఎంప్లాయీస్కి జాబ్స్ వస్తాయి అని వాళ్ళ ప్లాన్. నెక్స్ట్ అప్రోచ్ హ్యాజ్ రికమెండెడ్. OECD నుంచి ఏం తీసుకున్నాము యాక్షన్ ప్లాన్ని. దిస్ అప్రోచ్ రిక్వైర్స్ అట్రిబ్యూషన్ అండ్ టాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. సో మన ప్రాపర్టీస్ని యూజ్ చేసి మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినందుకు ఏ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఇండియాలో జరిగింటే, లీగల్ ఓనర్షిప్ అనేది ఏ ఏరియాలో జ్యుడిషియన్లో సబ్స్టాన్షియల్లీ R&D జరిగిందో ఆ జ్యుడిషియల్ లీగల్ ఓనర్షిప్ని తీసుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ 115 BBF ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రొవైడ్ దట్ వేర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎలిజిబుల్ అసెసీ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ పేటెంట్స్ ఎక్కడైతే రిజిస్టర్ చేసుకుంటారో రిజిస్టర్ అనేది పేటెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటే 10% ట్యాక్సబిలిటీ రేట్ వస్తుంది. అండ్ ఎక్కడైతే అట్లీస్ట్ 75% ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినామో ఇండియాలో బై ఎలిజిబుల్ అసెసీ ఫర్ ఇన్వెన్షన్, అప్పుడు పేటెంట్స్ ఇక్కడ ఇండియాలో రిజిస్టర్ చేస్తారు. దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ అది. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేస్ ఇన్ విచ్ హైబ్రిడ్ మిస్మ్యాచ్మెంట్ అరేంజ్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అచీవ్ అన్ఇంటెండెడ్ డబుల్ ట్యాక్సేషన్ ఆర్ లాంగ్ టర్మ్ డిఫరల్. ఐ థింక్ దిస్ ఈజ్ యాక్షన్ ప్లాన్ 2. యాక్షన్ ప్లాన్ 2లో ఏం చెప్తారు అంటే అన్ఇంటెండెడ్ డబుల్ ట్యాక్సేషన్ ఏమన్నా జరుగుతుంటే దానికి సంబంధించి ఎట్లుంటుంది అంటే హైబ్రిడ్ మిస్మ్యాచెస్ జరుగుతుంటే ఆర్ సమ్టైమ్స్ యూజ్ టు అచీవ్ అన్ఇంటెండెడ్ డబుల్ ట్యాక్సేషన్ ఆర్ లాంగ్ టర్మ్ డిఫరల్ ఇన్ 1 or more వేస్. సో డబుల్ ట్యాక్సేషన్ బెనిఫిట్స్ తీసుకోవడం కోసం ఏం చేస్తుంటారంటే క్రియేషన్ ఆఫ్ డబుల్ డిడక్షన్, ఒక డిడక్షన్ని 2 times చూసుకొని ఫర్ సింగిల్ బారోవర్కి సంబంధించి సో డబుల్ ట్యాక్సేషన్ బెనిఫిట్ని తీసుకుంటుంటారు. అండ్
జనరేషన్ ఆఫ్ డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్. నాకు ఇన్కమ్ ఏమీ లేదు, కమిషన్ ఇన్కమ్ ఏం లేదు, బట్ కమిషన్ ఎక్స్పెండిచర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ ఏం లేదు, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. సో అడిషనల్గా డిడక్షన్స్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్. ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏముంటాయి, ఆ కంట్రీలో ట్యాక్స్ పే చేసినాను, నాకు ఈ కంట్రీలో రిలీఫ్ ఇవ్వండి, ఆ కంట్రీలో ట్యాక్స్ పే చేసినాను, ఈ కంట్రీలో రిలీఫ్ చేయండి అని ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి మిస్ మ్యాచెస్ ప్రొవైడ్ చేయడం. ఆర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎగ్జామ్షన్ రిజిమ్స్. అతనికి ఎగ్జామ్షన్ రాదు, బట్ ఎగ్జామ్షన్ రిజిమ్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. నెక్స్ట్ కంప్లీటెడ్ యా, 6 questions completed.